పేరు విజయలక్ష్మి అండి. ఆయన ఇస్తానన్న దగ్గర నుంచి ఎక్కిన దగ్గర నుంచి పోయిన నెల కూడా 4,000 బకాయిలు 3 నెలలు 3,000 చొప్పున కలిపి 7,000 ఇచ్చారండి. ఈ నెలలో కూడా 1వ తారీఖున పొద్దున్న 6ంటికే వచ్చారు. ఆయన వచ్చి మళ్ళీ 4,000 ఇచ్చి వెళ్ళారు. చాలా సంతోషం అండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచుతున్నారు, వెంటనే పెంచారు. గతంలో ఎట్లా జరిగింది? గతంలో కూడా ఆయన నేను ఇస్తానని చెప్పి ఆ 1000 పెంచలేదండి. పాపం లైన్ లో మేమందరం లైన్ లో నుంచున్నాం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. నుంచుంటే ఫస్ట్ తీసుకున్నామని చూసి ఎంత ఇచ్చారని పిలిస్తే ఆయన 250 పెంచి ఇచ్చాడు. అందరూ అలాగా పెంచలేదు అనుకున్నారు. తర్వాత సంవత్సరానికి అలా నేను వాయిదాల పద్ధతిలో పెంచుతానని చెప్పి 250 పెంచుకుంటూ వచ్చి దిగేటప్పటికి 3,000 చేసుకొచ్చారు, ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న పెన్షన్ 4,000 వెంటనే ఇచ్చారండి. చాలా బాగుందండి. టైం పట్టిన అన్ని మంచి చేస్తారని మాకు నమ్మకం ఉందండి. పక్కన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే 1 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు చేశారండి. చేతగాని వాళ్ళకి పరిపాలన ఇస్తే అలాగే ఉంటదండి. వాళ్ళకి పరిపాలన రాదు. వాళ్ళ ఆలోచనలు వేరు. జనాలకి మంచి చేద్దాము, ఓట్లు వేసుకున్న వాళ్ళకి మనం ఉపయోగపడి వాళ్ళకి చేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని లేదండి. అందుకనే రాష్ట్రం ఇలా అయిపోయిందండి. ఈయన మంచిగా చేస్తాడు, అభివృద్ధి అవుద్ది, ఉద్యోగాలు వస్తాయి అని అన్ని అనుకుంటున్నామండి. గ్యాస్ 1160 పెట్టి 1060 పెట్టుకున్నామండి. లాస్ట్ లో వచ్చేసరికి మొన్న 860కి ఇస్తున్నారండి. అది బస్సు కూడా ఫ్రీ బస్సు ఇస్తామన్నారండి. ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. టైం పట్టినా మేము వాటిని అన్నిటిని కూడా స్వాగతిస్తున్నామండి. మంచి రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి వాళ్ళని ఎన్నుకున్నామని మాకు నమ్మకం ఉందండి. ఆయన పాలన మీద కానీ ఆయన తీరు మీద కానీ మాకు నమ్మకం ఉండి మేము అలాంటి ఆయన్ని ఎన్నుకున్నాము. మంచి వాళ్ళకి మంత్రి పదవులు అవి ఇచ్చి రాష్ట్రము అంత బాగుంది, మంత్రివర్గం అని కూడా బాగుందని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. నా పేరు సన్నసమ్మ అండి. అమ్మ, మీకు చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల ఎంత ఇచ్చారు, ఈ నెల ఎంత ఇచ్చారు? పోయిన నెల 7,000 ఇచ్చారండి. ఈ నెల 4,000 ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. మాకు ఆయన రావడమే సంతోషంగా ఉంది. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. మరీ సంతోషంగా ఉందండి. గతంలో ఎలా ఉండేది? అంతకు ముందు నెలలో మాకు అంత సంతోషం లేదు, అంత ఇది లేదు. సంవత్సరానికి 250 పెంచేవారు. సంవత్సరానికి 250 పెంచేవారు. అప్పుడులోనూ మాకు సంతోషం లేదండి. ఇప్పుడు మాత్రం మాకు బాగా సంతోషంగా ఉంది. ఒకేసారి అయితే ఆయన పెంచాడు, ఈయన పెంచలేదని కాదండి, సంతోషంగా ఉంది. మాకెప్పుడు సంతోషమే. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మాకెప్పుడు సంతోషమే. అది ఎంతకైనా మాకు సంతోషమే. ఫస్ట్ నుంచి మాకు చంద్రబాబు నాయుడే. పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగా ఆయన డబ్బులు ఇస్తున్నాడు. పోయిన నెల ఎన్ని గంటలకు వచ్చారు, ఈ నెల ఎన్ని గంటలకు ఎవరు ఇచ్చారు? పోయిన నెల 5 గంటలకు వచ్చారు. 5 గంటలకు వచ్చి ఇచ్చారు. ఈ నెల ఏమో 6:30 అయింది వచ్చి ఇచ్చారు. అంటే మీ ఏరియాలోకి దాదాపు 7-8 గంటల మొత్తం ఇచ్చారు పెన్షన్లు. ఇచ్చేస్తారు. వాలంటీర్లు ఇచ్చారా లేకపోతే సచివాలయం వాళ్ళు ఇచ్చారా? సచివాలయం రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వాలంటీర్ల ద్వారా ఇవ్వండి అని చెప్పేసి మన ఎలక్షన్ లో కూడా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని ఇవ్వకోకుండా దాదాపు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేయించాడు. అదే వాలంటీర్ రాలేదండి. వాలంటీర్ లేకపోయినా కానీ వాలంటీర్ లేకపోయినా సచివాలయంలో వచ్చి ఇస్తున్నారు. ఇచ్చేసేస్తున్నారు. పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. పొద్దున్నే వస్తున్నారు. అది పేరేంటమ్మా? షాన్బి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? పోయిన నెల ఎంత ఇచ్చారు, ఈ నెల? పోయిన నెల 7,000 ఇచ్చారండి. ఈ నెల 4,000 ఇచ్చారు. 4,000 ఇచ్చారు. బాగుంది మాకు. చంద్రబాబు నాయుడు ఒకేసారి ఎంత పెంచారు? ఒకేసారి 1000 రూపాయలు పెంచారని చెప్పు. పెంచారు. అదే 1000 రూపాయలు పెంచారు. గతంలో 3,000గా 6,000 మొన్న 7,000 ఇచ్చారు కదండి పోయినసారి. నాకు గుర్తులేదండి. మా కాదు, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు 7,000 ఇచ్చాడు. మీరు చెప్పింది కరెక్టే. కరెక్టేనా? కరెక్ట్. 7,000 ఇచ్చారు. నువ్వు ఇప్పుడు 4,000 ఇచ్చారు. పొద్దున 4,000 ఇచ్చారు. బాగుంది. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. పెంచారు. ఒకసారి 1000 రూపాయలు పెంచారు. గతంలో అయితే 3,000 జగన్ గారు ఇచ్చింది. 250 అట్ట నెల అట్ట 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెంచారండి. అంటే 250 పెంచారు. ఇప్పుడు ఈయన ఒక్కసారి 1000 రూపాయలు పెంచాడు. 4,000 ఇచ్చారు. బాగుంది. మాకు సంతోషంగా ఉంది. అది ఆయన పక్కన వాలంటీర్లు లేకపోతే కుదరదన్నారు. వాలంటీర్ లేకపోతే మీకు అందుతున్నాయి కదా? అందుతున్నాయి. ఇస్తున్నారు మాకు వచ్చి ఇంటికాడ. మీకు ఇచ్చేది ఎవరు? ఆయన పేరు మాకేం సచివాలయం ఇస్తున్నారా, వాలంటీర్లు ఇస్తున్నారా? తెలవదండి. ఎవరు నాకు వాళ్ళేనేమో తెలీదు.
మా కోడమంటే వివరంగా చెప్పుద్ది కానీ నాకేం తెలియదు. మీ పేరేంటమ్మా? నా పేరు నరసమ్మ అండి. నరసమ్మ గారు, మీకు పోయిన నెల ఎంత వచ్చింది, ఈ నెల ఎంత? పోయిన నెల 7,000 ఇచ్చారండి, ఈ నెల 4,000 ఇచ్చారండి. సంతోషంగా ఉన్నదండి బాబు. మందులే బాగా కొనుక్కుంటున్నాము, బాగా సంతోషంగా ఉంది బాబు. ఎవరు పెట్టకపోయినా బాబు ఏదో మమ్మల్ని నిలబెట్టారు, చాలా బాగుందండి. అంటే ఒకేసారి 1000 రూపాయలు ఇవ్వటానికి ఒకేసారి ఇచ్చారండి బాబు. ఆ బాబు 2,000 పెంచారంటే దిగిదాకా 250 రూపాయలు పెంచేదాకా ఇచ్చిన, దిగిదాకా ఇవ్వలేదండి. ఆ బాబుకి రేపేనండి దిగిపోతాను, అప్పుడు ఇచ్చారండి 3,000. ఈ బాబు అమ్మడని పెంచారండి, 4,000 ఇచ్చారండి. ఇవాళ సంతోషంగా ఉంది తండ్రి. ఏదో వారి మీ తండ్రి అలాగే ఎప్పుడు అలాగే ఉండాలా బాబు. అంటే పోయిన నెల ఎంత ఇచ్చారు మీకు? పోయిన నెల 7,000 ఇచ్చారండి. ఇచ్చారండి. చెప్పినట్టు ఇచ్చారు, మాట తప్పలేదు. తప్పలేదండి, మాట అస్సలు తప్పలేదండి. ఇంటింటికి కేకేసి మరి ఇచ్చారండి. ఇచ్చారండి బాబు. అంత బాగానే ఉంది కదా? అందరూ అంతా బాగానే ఉందండి. మా పింఛను ఇచ్చిన వాళ్ళు అందరూ ఆ బాబుని కోరుకుంటున్నాం చల్లగా ఉండమని, వాళ్ళ కుటుంబంతో శుభ్రంగా బతికి దిల్లి ఉండమని చెప్పుకుంటున్నామండి. అదండి. అమ్మ మీ పేరేంటి తల్లి? సత్యవత మీకు పెన్షన్ అది అందిందమ్మా? ఉందండి. అంటే పోయిన నెల ఎంత? 7,000 అంది పోయిన నెల. 4,000 అంది. అంటే ఎన్ని గంటలకు ఇచ్చారు పోయిన నెల? 8 గంటలకల్లా ఇచ్చారండి. పొద్దుట 8 గంటలకు ఇచ్చారు పోయిన నెల, ఈ నెల కూడా ఆ టైం ప్రకారం ఇచ్చారు. గతంలో మీకు 1000 రూపాయలు పెంచడానికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే అప్పుడైతే కొంచెం వారంటీ లేక అప్పుడు లేదండి నాకు. కాదు, 250 చెప్పిన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచారు. ఆఖరి సంవత్సరం మాత్రం 3,000 ఇచ్చారు. 3,000 అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు కదా, దీన్ని? అవునండి, 1000 రూపాయలు పెంచారు. నుంచి చెప్పాడు, అప్పటి నుంచి 1000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మొత్తం ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారండి ముందు, తర్వాత 4,000 ఇచ్చారు. ఈ నెల అంటే సచివాలయం ఇచ్చారు, వాలంటీర్లు ఇచ్చారు? సచివాలయంలో ఇచ్చారు, వాళ్ళే తెచ్చిచ్చారండి. కానీ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ అన్నారు వాలంటీర్ లేకపోతే ఇవ్వడానికి కుదరదు అని చెప్పి అన్నారు. లేదండి, వాళ్ళే తెచ్చిచ్చారు. వాళ్ళు కూడా ఇచ్చాడు. అంటే మన ఎలక్షన్ ముందు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది గురైనట్టున్నారు, కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు. బ్యాంక్ లో వేసారండి. బ్యాంక్ లో వేసారు. బాబా చెప్తాను బ్యాంక్ లో లేకపోతే తీసుకెళ్ళి ఇచ్చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. కానీ ర్యాంక్ పట్టించుకోవడం చేశాను. బ్యాంక్ లో వేసారండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదండి, బాగానే ఉంది. సార్ మీ పేరు ఏంటండి? షేక్ అల్లీ సాబ్. సార్ మీకు పెన్షన్ అయిందా? పోయిన నెల ఎంత అండి? పోయిన నెల ఎంత అండి, ఈ నెల ఎంత? పోయిన నెల ఏమో 6,000. 7,000. 6,000. ఏంటమ్మా? 7,000. పోయిన నెల 7,000. ఈ వారం 6,000. 4,000. అంతే. అంటే మీకు పక్షపాతం వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? 6 అవుతుంది. అంటే ఇప్పుడు సచివాలయం వాళ్ళు ఇచ్చారు, వాలంటీర్లు ఇచ్చారా మీకు? సచివాలయం వాళ్ళు ఇచ్చారు, వాలంటీర్లు ఇచ్చారా? సచివాలయం ఇచ్చారు. సచివాలయం అంటే వాలంటీర్ లేకపోయినా మీ బాగానే ఉందా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది ఏంటి? ఈ బాగానే ఉందిలే. ఆయన ఒకేసారి 1000 రూపాయలు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు ఎప్పటిలో పెంచాడు, చంద్రబాబు నాయుడు పెంచాడు 1000 రూపాయలు ఎప్పటిలో పెంచాడు? 1000 రూపాయలు పెంచలేదే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి పెంచలేదు 1000 రూపాయలు. అంటే 250 పెంచారు. సరే సరే, ఓకే. మంగమ్మ. అంటే పోయిన నెల ఎంత తీసుకున్నారు మీరు? 7,000. ఈ నెల 4,000. 4,000 తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పెంచారమ్మా ఒకే రావడంతోనే? 1,000 రూపాయలు. 1000 రూపాయలు పెంచారు. అదే జగన్మోహన్ రెడ్డి 3,000. 3,000 పెట్టడానికి, అంటే 1000 రూపాయలు పెంచడానికి ఎంత టైం పట్టింది ఆయనకి? అంటే సంవత్సరానికి ఒకసారి పెంచారా? అంటే 250 రూపాయలు చొప్పున. తెలుసు. అదే పరిపాలన ఎలా ఉంది ఏంటంటారు? ఏమో జరగాలి కదా ఇప్పుడు. ఇప్పుడు 2 నెలలేగా వచ్చింది, చూస్తే బాగుంటది అంటారు. ఓకేనమ్మా. లక్ష్మి
లక్ష్మి గారు మీరు చెప్పండి, ఈ పోయిన నెల ఎంత తీసుకున్నారు, ఈ నెల పోయిన నెల 7,000, ఈ నెలలో 4,000. 4,000. చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఎంత పెంచారు? ఆయన మరి రావడం 1,000 రూపాయలు పెంచారు. 4,000 ఇప్పుడు ఇచ్చినట్టుగా ఆయన చేస్తానని చేశారు. 4,000. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా 1000 రూపాయలు పెంచాడు. ఆయన కూడా 1000 రూపాయలు పెంచాడు. ఎంత టైం పట్టింది? ఆయన పెంచినా ఒక 250 పెంచుకుంటా వచ్చారు. ఆఖరిలో మాత్రం 3,000 ఇచ్చారు. 3,000 ఇచ్చారు. 3,000 ఇచ్చారు. చంద్రబాబు రావడంతోనే 4,000 చేశారు. మొత్తం ఇచ్చారు. 4,000 పెంచారు. అది ఇక్కడి నుంచి మరి ఆయన మరి తెచ్చుకుంటాడో ఇక ఆయన ఇష్టం. ఇక మరి చంద్రబాబు వచ్చినప్పుడు అన్ని మరి గ్యాస్ ఇవన్నీ తగ్గిస్తా అన్నాడు. మరి కరెంట్ బిల్లు ఇవన్నీ ఎక్కువ రాకుండా తగ్గిస్తా అన్నాడు. మరి ఏం తగ్గిస్తారో ఏమో మరి ఆయన ఇష్టం. ఆయనలో ఇది ఉంది. మరి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది కదా? ఇప్పుడు పర్వాలేదు. మీకు ఎన్ని గంటలకల్లా ఇస్తున్నారు దేని డబ్బులు? ఎందుకంటే పొద్దున 7 వచ్చి ఇచ్చారు. 7 గంటకల్లా వచ్చారు. ఏం తేడా? అవి ఇచ్చింది ఎవరు మీకు ఇచ్చారు? వారంట్లో ఇచ్చారు. వాలంటీర్లా లేకపోతే సచివాలయం వాళ్ళ? అసలు లేదు, వారంట్లో సచివాలయం ఆఫీస్ లో వాళ్ళు మరి వారంట్లోనే ఇచ్చారు మాకు. 2 నెలల నుంచి ఆయనే ఇస్తున్నాడు. సచివాలయం వాలంటీర్ కాదు, సచివాలయం ఆఫీస్ లో వాళ్ళు ఆయన ఏం చెప్పారంటే సచివాలయం లేకపోతే ఇవ్వచ్చు, మీరు ఇచ్చేయబాకండి మీరు అంటే. వాళ్ళు ఏం చేశారంటే వాలంటీర్ లేకపోతే ఇవ్వలేని చెప్పేసి ఆ మాట అన్నారు. అయితే సచివాలయం ఆఫీస్ లో వాళ్ళే వచ్చారు. 7 కల్లా ఇచ్చారు. 7 అయింది, 7:30 అయింది. అయిపోయింది. పొద్దున ఇచ్చేసారు. ఏమాత్రం తేడా లేదు, తేడా బాగానే ఇచ్చారు. మీ పేరేంటి? పేరు పెట్టా మైసయ్య. మీరు పోయిన నెల ఎంత ఇచ్చారు? మైసయ్య అన్న. పోయిన నెల ఎంత ఇచ్చారు డబ్బులు? పోయిన నెల 7,000. ఇప్పుడు 4,000 ఇచ్చారా? ఎన్ని గంటలకి ఇచ్చారు? పొద్దుటే ఇచ్చారా? 9 అయింది. 9 అయిందా? ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. ఇంకేం లేదు. 9 అయ్యాక మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు. ఏంటండి వెంకట్రావు గారు, పోయిన నెల ఎంత వచ్చింది, ఈ నెల ఎంత వచ్చింది? గతం 3-4 నెలలు కలిపి 3 నెలలు కలిపి 7,000 ఇచ్చారు గతం సారి. ఈ నెల 4,000. 4,000 ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతున్నారు, పెంచేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనేది ఎట్లా చేశారు, ఈయన ఎట్లా చేశారు? 250 చప్పున ఆయన దిగేటప్పటికి 3,000 ఇచ్చాడు ఆయన. ఈయన ఒకసారి పెంచినారు. అట్లా పెంచడం పట్ల మీ యొక్క ఇదే ఉంటుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతాడు, బ్రహ్మాండం ఫీల్ అవుతాను. పర్వాలేదు, పర్లేదంట, బాగానే ఉంది. సరే, ఇంకో విషయం, ఉపాధి పెంచినట్టే మరి పూర్తిగా మేము ఎటు కదలలేని పరిస్థితి. కదలలేని పరిస్థితి అప్పుడు ఒక్కసారి పెంచడం సామాన్యమా? అది గ్రేట్ అంటారు. గ్రేట్, నెంబర్ 1. ఈయనే నెంబర్ 1. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన పరిస్థితి ఎలా ఉందనుకుంటారు? తర్వాత తెలుస్తుంది. అన్ని లావాదేవీలన్నీ చూసుకుంటారు కదా కానండి, లావాదేవీలన్నీ చూసుకుంటారు. అతను ఎక్కిన వెంటనే ఏ మనిషి కాదు, క్రమేపు తర్వాత తెలుస్తుంది అన్ని విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు మీరు భావిస్తారు? గ్యారంటీ అభివృద్ధి అవుతుందండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి మాత్రం గ్యారంటీ. కాకపోతే అనవసరమైన ఖర్చులు కాకుండా ఈ పోలవరం గెలవరం రెడీ చేస్తామన్నారు. చూస్తాం, అవుతే నమ్మకం ఉంది, అవుతాయి గ్యారంటీ. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా మొన్న 15,000 కోట్ల రూపాయలు. అవును, పవన్ కళ్యాణ్ తోడైనాడు. ముగ్గురు కూటమి మీద గ్యారంటీ అవుద్దని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం పట్ల మంచిదే. అతనికి ధైర్యం కదా. ఇప్పుడు ఒక్క ఏనున్నందుకు 2 ఏళ్ళు తోడు ఉంటే ధైర్యమే కాదా? మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల మంచిదే. సరే, ఓకే.